హాయ్ హలో నమస్తే నేను మీ రామ్ శ్రీనివాస్ వెల్కమ్ టు మై ఛానల్ రామ్ క్రికెట్ అప్డేట్స్. ఈ రోజు నుంచి మనకి ప్రతి ఐపీఎల్ మహాసంగ్రామం స్టార్ట్ అయిపోతుంది. మనకి ఛాంపియన్ ట్రోఫీ అయిపోయిన తర్వాత వెంటనే ఐపీఎల్ గురించి ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఐపీఎల్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇవాళ నుంచే. సో మనకి మొత్తంగా ఐపీఎల్లో చూసుకుంటే 8 టీములు మొత్తం పార్టిసిపేట్ చేస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జైంట్స్, ముంబై ఇండియన్స్ అండ్ పంజాబ్ కింగ్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ అండ్ ఆర్సీబీ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు అండ్ అవర్ సన్ రైజర్స్. సో టోటల్ 8 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. 8లో ఒక్కలే విన్ అవుతారు. సో లాస్ట్ ఛాంపియన్స్ కలకత్తా నైట్ రైడర్స్కి అండ్ ద హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఆర్సీబీకి ఫస్ట్ మ్యాచ్ అన్నది ఐపీఎల్ 18లో స్టార్ట్ అవుతుంది. మే 22 ఐపీఎల్ విల్ స్టార్ట్ టుడే ఆన్వర్డ్స్. సో అసలు ఏ టీం ఎలా ఉంది అనాలిసిస్ అన్నది మన మ్యాచ్కి ముందు ప్రతిరోజు చెప్పుకుందాం. ద లాస్ట్ ఛాంపియన్స్ అండ్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న కప్ గెలవడం గురించి వెయిట్ చేస్తున్న ఆర్సీబీ. ప్రతి మ్యాచ్కి ముందు కూడా ఒక ప్రివ్యూ ఇస్తాను. అలాగే మ్యాచ్ అయిపోయిన తర్వాత మనం ఒక మ్యాచ్ అనాలిసిస్ అన్నది మనం మాట్లాడుకుందాం. ఎక్కడ ఎవరు గెలిచారు, ఎందుకు గెలిచారు, ఎలా గెలిచారు, మ్యాచ్ తర్వాత టర్నింగ్ పాయింట్స్ ఏంటి, కీ పాయింట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మ్యాచ్ తర్వాత మాట్లాడుకుందాం. మ్యాచ్ ముందు ఒక అనాలిసిస్, మ్యాచ్ ముందు ఏంటంటే పిచ్ రిపోర్ట్ ఏంటి, వెదర్ రిపోర్ట్ ఏంటి, అలాగే ఎంత స్కోర్ ప్రెడిక్ట్ చేయొచ్చు, ఎవరు గెలవచ్చు, దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అలాగే టీమ్ అనాలిసిస్ గురించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉందాం. అలాగే ప్రతి మ్యాచ్ గురించి కూడా డిస్కస్ చేసుకొని ఐపీఎల్ మొత్తాన్ని కూడా మీరు కూడా నాతో పాటు వాచ్ చేయొచ్చు. కమింగ్ టు ద టీమ్ ప్రిడిక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ కేకేఆర్ స్క్వాడ్ గురించి మనం చెక్ చేస్తే ఫస్ట్ కేకేఆర్లో ద బిగ్గెస్ట్ చేంజ్ ఏదైనా ఉన్నది అంటే ఫస్ట్ కోచ్ అండ్ కెప్టెన్. సో ఫస్ట్ కోచ్ లాస్ట్ ఇయర్ గౌతమ్ గంభీర్ ఉండగా ఈసారి చంద్రకాంత్ పండిట్ ఉన్నారు. అలాగే లాస్ట్ ఇయర్ కెప్టెన్ కింద శ్రేయాస్ అయ్యర్ ఉంటే ఈసారి కెప్టెన్ కింద అజింక్య రహానే సారథ్యం వహించనున్నారు. సో అజింక్య రహానే సారథ్యంలో ఐపీఎల్ 18 మొత్తం కూడా కేకేఆర్ అనేది లీడ్ అవ్వబోతుంది. ఫస్ట్ మ్యాచ్ విల్ బిట్వీన్ ద కలకత్తా నైట్ రైడర్స్ అండ్ ఆర్సీబీ. సో కలకత్తా నైట్ రైడర్స్కి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ కలకత్తా నైట్ రైడర్స్. లాస్ట్ ఇయర్ చూస్తే గౌతమ్ గంభీర్ కలకత్తా నైట్ రైడర్స్కి కోచ్గా ఉన్నారు. అలాగే ఫ్రాంచైజీ ఓనర్ అవర్ షారూక్ ఖాన్. సో లాస్ట్ ఇయర్ కెప్టెన్ కూడా మొత్తం కలకత్తా నైట్ రైడర్స్లో చాలా వరకు చేంజెస్ అయితే జరిగాయి. లాస్ట్ ఇయర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఉంటే ఈసారి కెప్టెన్ కింద అజింక్య రహానే ఉన్నాడు. అలాగే టీంలో కూడా లాస్ట్ మన ఆప్షన్లో కొంతమంది రిటైన్ చేసుకున్నారు, చాలామంది న్యూ ప్లేయర్స్ని కూడా తీసుకున్నారు. సో కలకత్తా కూడా ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంది. కమింగ్ టు ద కేకేఆర్ స్క్వాడ్కి వచ్చేసరికి కేకేఆర్ స్క్వాడ్లో మెయిన్ ద బ్యాటర్స్కి వచ్చేసరికి బ్యాటర్స్ అజింక్య రహానే and Rinku Singh and Quinton de Kock and Raman Powell and Manish Pandey and Sishoda and Raghuvanshi. So these are the professional batters. Coming to the next all-rounder squads kochesarki Venkatesh Iyer and Anukul Roy and Moeen Ali and Ramandeep Singh and Russell. అండ్ కమింగ్ టు ద బౌలింగ్ స్క్వాడ్కి వచ్చేసరికి నోటర్జీ అండ్ వైభవ్ అరోరా అండ్ హర్షత్ రాణా అండ్ సునీల్ నారాయణ్ అండ్ అవర్ ఛాంప్ వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, ఫైనల్లీ చేతన్ సకారియా. సో ఇవి కేకేఆర్ తాలూకా స్క్వాడ్ లిస్ట్. బట్ ఈ లిస్ట్లో టాప్ 11 ఎవరు అన్నది, ఫైనల్ 11 ఎవరు ఉండబోతున్నారు అన్నది మళ్ళీ ఒకసారి లాస్ట్లో చెప్తా, ఆర్సీబీ తాలూకా స్క్వాడ్ కూడా చెక్ చేసిన తర్వాత. అండ్ ఆర్సీబీ ఇప్పుడు వచ్చి 18 సీజన్స్లో ఒక్కసారి కూడా కప్ అనేది గెలవలేదు. బట్ ఆర్సీబీ తాలూకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎప్పుడు పెరుగుతూనే ఉంది. దానికి కారణం అవర్ కింగ్ కోహ్లీ. అసలు ఆర్సీబీ స్క్వాడ్ కూడా ఈసారి కొంచెం చెప్పాలంటే స్ట్రాంగ్గానే ఉంది. బట్ ఆర్సీబీకి ఎప్పుడు ఉన్న డ్రాబ్యాక్ బౌలింగ్ స్క్వాడ్ అనేది ఈసారి భువనేశ్వర్ పక్కన పెడితే మేబీ అంత స్ట్రాంగ్ అన్నది అనిపించట్లేదు. సో కానీ ఒకసారి ఆర్సీబీ తాలూకా స్క్వాడ్ ఎలా ఉందో కూడా చెక్ చేద్దాం. ఆర్సీబీలో కూడా చాలా 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 చేంజెస్ అనేవి జరిగాయి. సో ఫస్ట్ ఆర్సీబీ తాలూకా స్క్వాడ్లో బ్యాటర్స్ ఎవరెవరు ఉన్నారన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ ఫిగర్ ఇట్ అవుట్. బ్యాటర్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్సీబీ తాలూకా బ్యాటర్స్కి వచ్చేసరికి రాజిత్ పాటిదార్. సో హీజ్ అ కెప్టెన్ ఫర్ దిస్ సీజన్. సో రాజిత్ పాటిదార్ మామూలుగా ఆర్సీబీలో వన్ ఆఫ్ ద కీ ప్లేయర్గా ఉంటూ అలాగే ఆర్సీబీలో కంటిన్యూ అవుతూ రైట్ నౌ హీజ్ అ కెప్టెన్ ఫర్ ద ఆర్సీబీ. అండ్ అవర్ కింగ్ కోహ్లీ అండ్ పిల్ సాల్ట్ అండ్ జితేష్ శర్మ అండ్ దేవదత్ పడికల్ అండ్ స్వస్తిక్ చికారా.
So these are the batters from RCB. Coming to the all-rounders, Livingston and Kunal Pandya and Swapnil Singh. Coming to the RCB all-rounders. So Livingston is the main key player in RCB, and Kunal Pandya and Swapnil Singh and Tim David and Jacob Bethel and Shepard. So these are the all-rounders from RCB. RCB bowling squad వచ్చేసరికి Hazelwood and Rakesh Dar and Suyush Sharma and Bhuvneshwar Kumar and Tushara Lungi Engidi and Abhinandan Singh and Mohit Rate and finally Yash Dayal. So ఇది RCB తాలూకా టోటల్ స్క్వాడ్. ఇందులో కూడా ఫైనల్ 11 ఎవరు ఉంటారో కూడా విల్ ఫిగర్ ఇట్ అవుట్ వన్స్. అండ్ నౌ కమింగ్ టు ద పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి ద వెన్యూ ఇస్ కలకత్తా అన్న. కలకత్తాలో ఈడెన్ గార్డెన్స్ ద వెన్యూ. సో ఎక్స్పెక్టెడ్ ప్రెడిక్షన్ స్కోర్ ఈజ్ 170. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు 170 చేస్తే మేబీ ఇట్స్ ఎ ప్రెడిక్టబుల్ స్కోర్ టు విన్ అన్నది సీమస్కి అనుకూలంగా ఉంది. తర్వాత బ్యాటర్స్ కూడా మంచి సానుకూలంగానే ఉంటుంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా వెదర్ 90% మ్యాచ్ అన్నది వర్షార్పణ అవ్వచ్చు. సో వెదర్ రిపోర్ట్ చూస్తే 90% వర్షం పడే అవకాశం ఉంది. సో వర్షం పడితే 0.2 టీంలో కూడా పంచుకోవాల్సి ఉంటుంది ఒకవేళ వర్షం పడకపోతే. Coming to the two squads and RCB 45 and 55 is the prediction score. Kolkata is 55% voting on prediction unte win prediction unte RCB ki 45 win prediction undi. But this prediction is a prediction అనేది ఇప్పుడు కూడా ఒకరి తాలూకు ఇమాజినేషన్ మాత్రమే కాబట్టి. సో ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళు ఆ టీమ్స్ గెలవాలనుకుంటారు. సో చూద్దాం వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో. సో కమింగ్ టు ద ఫైనల్ 11కి వచ్చేసరికి ఫ్రమ్ కేకేఆర్ నుంచి కేకేఆర్ ఫైనల్ 11 ఇలా ఉండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రహానే అండ్ రింకు సింగ్ అండ్ డికాక్, మనీష్ పాండే అండ్ వెంకటేష్ అయ్యర్ అండ్ మొయిన్ అలీ అండ్ సునీల్ నారాయణ్, హర్షత్ రాణా అండ్ వరుణ్ చక్రవర్తి, నోటర్జీ అండ్ ఫైనల్లీ రఘువంశీ కానీ అంకుల్ రాయ్లో కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉండొచ్చు. సో ఫైనల్ కేకేఆర్ తాలూకా ఫైనల్ 11 ఇలా ఉండబోవచ్చు. సో ఎలా ఉంది అన్నది మనం మ్యాచ్ తర్వాత మళ్ళీ ఇంకోసారి డిస్కస్ చేద్దాం. RCB 11 ఎలా ఉండబోతుందంటే, అండ్ ద కెప్టెన్ ఈ రజత్ పతిదార్ అండ్ కింగ్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ అండ్ దేవదత్ పడిక్కల్ అండ్ లివింగ్స్టోన్, కునాల్ పాండ్యా అండ్ స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, హాజల్వుడ్ అండ్ భువనేశ్వర్ కుమార్ అండ్ ఫైనలీ యష్ దయాల్. సో ఈ 11 మెంబర్స్ ఫైనల్గా RCB 11లో ఆడే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. సో ఫైనల్గా మన మ్యాచ్ అంతా అయిన తర్వాత సో మన తాలూకా ప్రొడిక్షన్ ఎంతవరకు రైట్ అయింది అన్నది కూడా మనం ఒకసారి మాట్లాడదాం. అలానే మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారో కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ రామ్ క్రికెట్ అప్డేట్స్ అండ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.